సాయి. అప్పట్లో 32 రూపాయలు అవుట్ గోయింగ్, 16 రూపాయలు ఇన్కమింగ్ పర్ మినిట్. ఇది కూడా ఎందుకు చెప్తున్నాను వినండి. బాబాని అడిగా, బాబా ఆత్మానుసంధానం అంటే ఏమిటో తెలియటం లేదు బాబా అని. ఈ లోపల నా ఫోన్ మోగింది. ఫోన్ మాట్లాడా. అప్పుడు ఆయన మాటలు వినబడ్డాయి. పిచ్చివాడా, ఈ ఫోన్ ఎట్లా మోగిందిరా అన్నాడు ఆయన. అంటే కనెక్టివిటీ బిట్వీన్ ద శాటిలైట్ అండ్ ది ఫోన్, శాటిలైట్కి ఫోన్కి ఉన్న కనెక్టివిటీ వలన మోగింది. అదేరా ఆత్మానుసంధానం అంటే అన్నాడు ఆయన. అప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైంది. ది కనెక్టివిటీ బిట్వీన్ సోల్ అండ్ సూపర్ సోల్, జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్న ఆ బంధము, ఆ కలయిక, అదే ఆత్మానుసంధానం. ఆత్మను సంధించటం. దేని మీద సంధించడం? పరమాత్ముడి మీద సంధించడం. అలా ఆ బాలుడు 20 సంవత్సరాల యువ ఫకీర్గా వచ్చిన ఆ సాయిబాబా అలాగే ఉన్నాడు. తేళ్లు పోతున్నాయి, జర్రులు పోతున్నాయి, బురదబాములు పోతున్నాయి, చెలించట్ల ఆయన. అదండి సమాధి స్థితి అంటే. ఇవాళ చాలా చోట్ల చూస్తున్నాం. సమాధి స్థితిలో ఉంటాడు ఆయన. ఈ లోపల సెల్ ఫోన్ మోగుతుంది. హలో, నేను సమాధి స్థితిలో ఉన్నా, మళ్ళీ చేయి అని పెట్టేస్తాడు. సమాధి స్థితిలో ఉన్నవాడికి ఫోన్ ఎట్టా వినిపిస్తుందండి? ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఇంకోటి ఉంటాడు, నేను సమాధి స్థితిలో ఉన్నట్టు ఊగుతూ ఊగుతూ అని కొట్టుకుంటాడు. ఏంటంటే దోమ కుట్టింది వాడికి. సమాధి స్థితిలో ఉన్నవాడికి దోమ ఎక్కడ కుడుతుందండి? సమాధి స్థితిలో ఉన్నవాడికి చీమ కుట్టదు, దోమ కుట్టదు, పాము కుట్టదు, ఫోన్ వినపడదు, బాంబులు పడ్డా ఏమి తెలియదు. అది సమాధి స్థితి అంటే. అంటే దేహంలోంచి బయటికి వెళ్ళిపోయి ఆత్మతో లయం అవ్వటం, తద్వారా ప్రాపంచిక భౌతిక విషయాలలో ఉండడు వాడు. ఇంకా అందులో నిర్వికల్ప సమాధి అంటే ఇంకా ఉత్తమోత్తమైనటువంటిది. ఇది సామాన్యం కాదు అది. కాబట్టి దయచేసి పదాలు విని మోసపోకండి. ఆ మధ్యలో ఒక భక్తురాలు వచ్చింది నా దగ్గరికి. గురుగారు, జీ తెలుగు ఛానల్ రోజు చూస్తూ ఉంటా, చాలా అద్భుతంగా ఉంటాయి మీ ప్రవచనాలు. అమ్మ మంచిదమ్మా, మీరేం చేస్తూ ఉంటారమ్మా, మీ స్థితి ఏంటి, మీరు సాధన? అవును, నేను సాధకురాల్ని. నేను అంటే మీకు వింతగా ఉంటుందేమో బాబు, స్వామి ఆత్మార్పణ చేశాను బాబాకి అని. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు నిజంగా గుండె జల్లుమంది. అమ్మా, ఆ పని ఇంతవరకు నేను చేయలేకపోతున్నా, నువ్వు చేసావు అంటే నిజంగా నిజంగా నేను నమ్మా. ధన్యురాలు అమ్మ, చాలా గొప్ప తల్లివమ్మ. ఇంకే ఏంటి, హారతులు ఇస్తూ ఉంటావా బాబాకి, పాడుతూ అన్నీ అడిగాను. అంత చక్కగా చెప్పింది. అయిపోయిన తర్వాత సరే అమ్మా నేను బయలుదేరుతా, షూటింగ్ టైం అవుతుందన్న. ఒక్క చిన్న ప్రశ్న స్వామి అని. మా అబ్బాయి ఎన్నిసార్లు వీసాకు పోయినా స్టాంప్ అవటం లేదు స్వామి, ఏ నామం చెప్పాలో చెబుతారా అని. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ ఆత్మార్పణ అంటే నీకు తెలుసా అని. అంటే అది తెలియదు స్వామి, ఆ పదం ఏదో వాడితే బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాడా స్వామి అని. అసలు ఆత్మార్పణ అంటే ఏమిటి? సర్వస్య శరణాగతి, తన్ మన్ ధన్. ఇంకా ఏ చింత ఉండదు వాడికి. ఏ సమస్య వచ్చినా తండ్రి నువ్వు ఉన్నావు కదా అంటాడు, అంతే.